గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశులకి ఏ సంచారాలు జరుగుతున్నాయి, గ్రహ సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని బట్టి 12 రాశుల వారికి కూడా ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎవరు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి హోమాలు చేసుకోవాలి, ఎలాంటి జపతపాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరుగుతోంది. మరి ఏప్రిల్ నెలలో గ్రహ సంచారం చూసుకున్నట్లయితే రవి సంచారము ఏప్రిల్ నెలలో రవి సంచారము మేషరాశిలో జరుగుతుంది. మేషరాశిలో రవి సంచారం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కాబట్టి రవి అనుకూలంగానే ఉంటాడు. అట్లాగే కుజుడు కూడా మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. స్వక్షేత్రము కాబట్టి కుజుడికి మేషరాశి, కుజానుకూలత అది ఉంటుంది. బుధుడు వ్యాపారకారకుడు బుధుడు కూడా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరి శుక్రగ్రహం కూడా ఈ మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో 4 రాశులు, 4 గ్రహాలు మేషరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎలా ఉంటాయి, ప్రతికూలతలు ఎలా ఉంటాయి అనే విషయం కూడా మనం తెలియజేయచ్చు. అలాగే శని భగవానుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. మరి రాహు మకరంలోకి సంచారం చేస్తున్నాడు. గురుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు మే వరకు కూడా. మరి ఈ రకంగా ఈ నవగ్రహ స్థితిగతులను బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. ఈ నవగ్రహాలు పరిపాలించే పరిపాలనా విధానాన్ని బట్టే మనకి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశి వారికి ఏ ఫలితాలు జరుగుతాయి అనే విషయం క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. అయితే ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. పరా అంటే సాధించడానికి వీలైనటువంటిది అని కూడా చెప్పబడుతుంది జరిగింది. అంటే దేన్నైనా సరే సాధించగల స్థితిని పొందగలిగే సంవత్సరము. భవ అంటే స్థితి, ఓర్పు, సహనము ఉంటే ఈ సంవత్సరం ఏదైనా సాధించవచ్చు అని అర్థం. అందువల్ల కష్టం వచ్చిందని అసహనం చెందకుండా, సంతోషం వచ్చిందని ఆనందపడకుండా, సౌమ్యంగా భగవత్ ఆరాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భగవత్ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌమ్యంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క రాసుల వారందరికీ కూడా ద్వాదశ రాసుల్లో సంచార స్థితిగతులను బట్టి ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి పూజలు హోమాలు చేసుకోవాలి, ఎలాంటి అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం, మీ రవికిరణ్ శర్మ, వేలూరి. కుంభరాశి వారికి ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని అయినప్పటికీ కూడా శని భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వారికి అత్యంత మహారాజయోగంగా ఉంది. ఈ నెలలో కుంభరాశి వారికి విద్యార్థులకు మంచి విద్య అభ్యసిస్తారు. పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం జరుగుతుంది.
ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగంలో స్థిరపడటం జరుగుతుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మంచి సంబంధాలు వచ్చి వివాహం జరగడం జరుగుతుంది. అలాగే సంతాన ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. చక్కటి సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి చెందే అవకాశం ఉంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పడే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంది. సినిమాలు అవన్నీ హిట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కుంభరాశిలో ఉన్నవారికి. రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ అనుకూలతలు ఉన్నాయి. ప్రజల మన్నలు పొందే అవకాశం ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన స్టాక్స్ పెరగడము తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం అనుకూలంగా ఉంది. భూముల కొనుగోలు క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. ఏళ్ళనాటి శని ప్రభావం పెద్దగా చూపించదు. అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. రుణ విమోచన, రుణ బాధ నుంచి బయటపడతారు. విద్య విషయంలో మంచి పరీక్ష ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ అవ్వడం జరుగుతుంది. వ్యవసాయదారులకు రుణ బండ్లు అనుకూలంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి జన్మరాహు వల్ల ఇక్కట్లు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చెప్పి ఇబ్బందులు అయితే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు విశేషముగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము, గోవిందనామాలు పారాయణ చేయడము, అలాగే లక్ష్మీనారాయణ కవచాన్ని పారాయణ చేయటము, శని రాహులకి జపాలు చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉందో అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రాశివారు ఎలాంటి రెమెడీ పాటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పిన రెమెడీ పాటించి మీకు అనుకూలంగా చేసుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత. నమస్కారం.